బాబు నాయుడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అరుణ్ జైట్లీ గారితో మాట్లాడింది బైఫర్కేషన్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. వారిని కలిశాం. ఈ కలిసిన తర్వాత 1 జూన్ 2వ తారీఖుకి 1 సంవత్సరం పూర్తవుతుంది. ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినట్టువి ఇంకా కొన్ని అమలు జరగడం లేదు. ఉదాహరణకు 2 రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 కూడా ఇవి 2 కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. కూర్చొని మాట్లాడే పరిస్థితి రాలేదు. అదే మరిగా సెక్షన్ 8 హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉన్నప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ అదే మరి ఎస్టాబ్లిష్మెంట్లు కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. అలాంటి పరిస్థితిలో యాక్ట్ లో పెట్టింది చాలా స్పష్టంగా హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, లిబర్టీ, సేఫ్టీ, వైటల్ ఇన్స్టలేషన్స్ అన్ని కూడా అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ అలొకేషన్ చేసే బాధ్యత గవర్నర్ పెట్టారు. అదే మరిగా తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండ్ చేసిన అడ్వైస్ ఇచ్చిన ఫైనల్ గా గవర్నర్ది అధికారం. ఆ విధంగా చాలా స్పష్టంగా ఈ యాక్ట్ లో కూడా బైఫర్కేషన్ యాక్ట్ వేయడం జరిగింది. కానీ 1 సంవత్సరం అవన్నీ అమలు కాలేదు. ఈ విషయాలన్నీ కూడా ఒకటి ప్యాకేజ్ లో కూడా ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ఇన్సెంటివ్స్ కొన్ని పెట్టారు, కొన్ని అయినాయి, ఇంకా కొన్ని చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి కేబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశం కంటే ముందు ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశం పెట్టి తర్వాత ఇది కూడా యాక్ట్ లో తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా మిగిలినటువంటి అనేక విషయాల్లో రెవెన్యూ డెఫిసిట్ లో 2,300 కోట్లు హెల్ప్ చేశారు. రాజధాని విషయంలో కూడా 500 కోట్లు ఒక ప్యాకేజీ కింద 1,000 కోట్ల రూపాయల ఒక ప్యాకేజీ కింద ఇచ్చారు. బ్యాక్వర్డ్ ఏరియా కూడా 350 కోట్లు రావడం జరిగింది. ఇన్సెంటివ్స్ కూడా ఒక పాలసీ ఇచ్చారు. 15% అడిషనల్ డిప్రిసియేషన్ కానీ 15% క్యాపిటల్ అడిషనల్ డిప్రిసియేషన్ అలవెన్స్ కానీ ఇలాంటి కొన్ని ఇచ్చారు. ఈ రోజు నేను ప్రధానమంత్రి గారిని అందరినీ కోరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నైబరింగ్ స్టేట్స్ తో సమానంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు అందరితో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఏదైతే షెడ్యూల్ 8 లో ఉందో ఆ షెడ్యూల్ 8 లో ఉండే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ ని ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. గడిచిన 1 సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం హై హ్యాండెడ్ గా బిహేవ్ చేశారు. ఆ సంఘటనలన్నీ అందరి దృష్టి తీసుకొచ్చాం. ఏదైతే కొంతమంది హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర వాళ్ళ ఇళ్లపైన వీళ్ళు పోయేసి ప్రొక్లైన్స్ పెట్టి బిల్డింగ్స్ పలుగొడడం, అదే మరిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆఫీసర్స్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఒకసారి ఇల్లీగల్ గా వీళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, ఇంకో పక్కన 1-2 ఇష్యూస్ గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు నేను కూడా అప్పీల్ చేస్తూ ఇదంతా కూడా కరెక్ట్ కాదు, ఒక సయోధ్య మెయింటైన్ చేద్దాం. రాజకీయంగా మీకు మాకు విభేదాలు ఉండొచ్చు, కానీ 2 పొలిటికల్ పార్టీస్ రాజకీయం చేసుకుందాం. నిన్నటి వరకు రాష్ట్రం ఒకటిగా ఉంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు సహకరించుకుందాం. రాజకీయంగా డిఫర్ అయిన ప్రభుత్వాలను సహకరించుకొని ముందుకు పోవాలని చాలాసార్లు అప్పీల్ చేశాను. మొన్న మహానాడు కూడా అప్పీల్ చేశాను. కానీ ఎప్పుడు కూడా ఓసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించడం. ఉదాహరణకు మీరు చూస్తే వాటర్ విషయంలో ఇది మరి విమర్శిస్తే అక్కడ 2 పోలీసుల మధ్య విభేదాలు వచ్చి కొట్టుకునే పరిస్థితి వస్తే నేనే ఫోన్ చేసి ఇది మంచిది కాదు మన హోందాతనానికి అని చెప్పి నేనే ఆయనకు ఫోన్ చేయడం, తర్వాత గవర్నర్ దగ్గర కూర్చోవడం, ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడం ప్రయత్నం చేశాం.
అదే మరి పవర్ విషయంలో అనేక సార్లు క్రిటిసైజ్ చేస్తే నేనే ఆఫర్ చేశాను. ఒకవేళ మీకు నిజంగానే దాంట్లో ఇబ్బంది ఉంటే మనం కూర్చుందాం, యాక్ట్లో ఉన్నటన్ని కూడా అధ్యయనం చేసుకుందాం, మీకు రావాల్సి వస్తే ఏం చేయాలనో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం, ఇద్దరం కలిసి కూర్చుందాం చాలాసార్లు చెప్పాను. కానీ కూర్చునే పరిస్థితి కూడా తీసుకురాలేదు. ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కావాలని విభేదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇవన్నీ కూడా మనకు రావాల్సిన సమస్యలు నేను చెప్పాను. అది కాకుండా ఇటీవల జరిగిన పరిణామాలు కూడా అందరికీ నేను వివరించాను. అమిత్ షా గారు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఇంకొక పార్టీ మేము కోయలేషన్లో ఉన్నాం, ఇద్దరు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వారికి కూడా నేను వివరించడం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే తెలంగాణ స్టేట్లో ఎన్నికల్లో 63 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచాం, 5 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు, కాంగ్రెస్ 21 గెలిచారు, ఒక ఇండిపెండెంట్ వాళ్ళతో గెలిచారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 గెలిచారు, బీఎస్పీ 2 గెలిచారు, ఎంఐఎం 7 గెలిచారు, మిగిలిన 1-2 ఇండిపెండెంట్స్ గెలిచారు. అదే మరి మొన్న కౌన్సిల్ ఎలక్షన్స్ మీరు చూస్తే టీఆర్ఎస్ పార్టీకి స్వతహాగా వాళ్ళకు వచ్చిన నెంబర్తో గెలిస్తే 3 గెలుస్తారు. ఒకవేళ అన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంఐఎం అవన్నీ అనుకున్నా 4వ సీటు బొటాబొట్ని గెలిస్తే తప్ప వాళ్ళకి అవకాశమే లేదు. అలాంటిది 5 సీట్లకు పోటీ చేశారు. అంతేకాకుండా ఎన్నికల కంటే ఒక్క రోజు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుపోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఇచ్చేసి తర్వాత ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని ప్రలోభాలు పెట్టి సెక్యూరిటీ ఫోర్స్తో ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా మంత్రిగా ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలనుకున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి. అదే మాదిరిగా నైతికంగా, అదే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం అయితే యాంటీ డిఫెక్షన్ స్పిరిట్తో అయితే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మంత్రిగా చేర్చుకోవడానికి వీల్లేదు. గవర్నర్ గారు కూడా ఏదైతే ఆయనకు కూడా చెప్పకుండా ఆయన్ని మభ్యపెట్టే విధంగా స్వేరింగ్ అని చేపించే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఇదే కాకుండా నిన్న ఎలక్షన్లో మనం చూస్తున్నాం ఎంత హ్యాండెడ్గా బిహేవ్ చేశారంటే ఇటీవల కాలంలో మీడియాని థ్రెటన్ చేయడం, పబ్లిక్ని థ్రెటన్ చేయడం, పొలిటికల్ పార్టీస్ని బ్లాక్మెయిల్ చేయడం, ఎక్కడికక్కడ హెరాస్మెంట్ స్టార్ట్ చేయడం, అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇవన్నీ చేయడం జరిగింది. దానిపైన నిన్న ఎలక్షన్లో మీరు చూస్తే మేము ఒక అభ్యర్థిని పెట్టాం, కాంగ్రెస్ ఒక అభ్యర్థిని పెట్టారు, వీళ్ళు 4 అభ్యర్థులను పెట్టుంటే ఈ సమస్య వచ్చేది కాదు. డిఫెక్షన్స్తో, మ్యానిపులేషన్తో, అనైతిక చర్యలతో సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు 5వ సీటు పెట్టడం, దానిపైన కొనుగోలు చేసింది, మ్యానిపులేషన్ చేసింది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. నేను అడుగుతున్నా 63 సీట్లు మీకుంటే 5 ఎమ్మెల్సీలు ఏ విధంగా పెట్టారు? యాంటీ డిఫెక్షన్ మీకు వర్తించదని అడుగుతున్నాను. ఇంకొక పక్క ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో గెలిస్తే ఆయన రాజీనామా కూడా చేయకుండా ఇప్పుడు కూడా నిన్న ఎన్నికల కమిషన్ ఓటర్స్ లిస్ట్ పబ్లిసైజ్ చేశారు. అందులో చాలా స్పష్టంగా 63 మంది టీఆర్ఎస్, 15 మంది తెలుగుదేశం, 5 బీజేపీ, మిగిలిన పార్టీలను కూడా రాశారు. ఇందులో కూడా శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి తెలుగుదేశం ఎమ్మెల్యేనే చూపించారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్నాయంటే ఇది ఎక్కడ నీతో, ఎక్కడ నిజాయితీతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీరు చూస్తే ఎన్నికల సమయంలో ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కూడా ఒక పార్టీ అయినప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ రాజకీయ పార్టీలను కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో కావాలి. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తారు. అలాంటిది ఇతను కావాలని ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం, స్టింగ్ ఆపరేషన్ చేసి ఏసీబీ చేశారని స్టాంప్ వేయించడం, ఏసీబీ చేశారని స్టాంప్ వేయించి అదే మరి వీళ్ళు లీక్ చేయడం. ఆ రోజు రాత్రి ఒక్కసారి ఏసీబీ ఏదైనా స్టింగ్ ఏ ఆపరేషన్లో చేస్తే అవి ఎక్కడుండాలి? సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు మళ్ళీ ఏం యాక్షన్ తీసుకోవాలి అది తీసుకోవాలి. అట్లా కాకుండా ఆల్ మీడియాలో వచ్చే పరిస్థితికి వచ్చింది.
అంటే ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా లీక్ చేసే పరిస్థితికి వచ్చి చాలా వరకు ఇవన్నీ మనం చూస్తే ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది, ఏవైతే వీళ్ళు చెప్తున్నారో నా మీద కూడా ఆరోపణలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నా, ఎవరు చేశారని అడుగుతున్నా. నేను ఎన్నోసార్లు ఇప్పటికీ గడిచిన 5-6 రోజులు చెప్తున్నాను, మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఫోన్లు ట్యాప్ చేయడం చాలా బాధాకరం. 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. 2 ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉండడం ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అలాంటిది 2 ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉన్నాయి. అందుకనే కామన్ క్యాపిటల్ గా పెట్టారు. ఒకసారి కామన్ క్యాపిటల్ గా పెట్టిన తర్వాత 2 ప్రభుత్వాలు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే సెక్షన్ 8 పెట్టి గవర్నర్కి అధికారులు ఇచ్చారు. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా టీఆర్ఎస్ పనిచేయడం, అదే మాదిరిగా దీన్ని వైలేట్ చేసే విధంగా పనిచేయడం, అంతేకాకుండా మా ఫోన్లు ట్యాప్ చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఈరోజు ట్యాప్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు అవలంబించే పరిస్థితికి వచ్చారు. ఒకటి ఆథరైజ్డ్ ట్యాపింగ్, అంటే వీళ్ళు నక్సలైట్ పేరుతోనో లేకపోతే తీవ్రవాదుల పేరుతోనో ఇలాంటి వారిపైన ఒక్కొక్కసారి పెద్ద క్రైమ్ జరుగుతుందనుకుంటే వాళ్ళ ఐజీనో డీజీనో పెట్టి తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందులో కూడా మామూలు వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడానికి వీలు లేదు. ఏ నేరం చేయని వ్యక్తుల ఫోన్లు కూడా, కడకు ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్లు కూడా ట్యాప్ చేసే పరిస్థితికి వచ్చారు. రెండోది ఇల్లీగల్ ఎక్విప్మెంట్. కొన్ని ఏదైతే ఇల్లీగల్ ఎక్విప్మెంట్ దేశంలోకి రావడం, అలాంటి వాటిని ఉపయోగించుకొని చేయడం, కొన్ని అయితే ఇంకా సోఫిస్టికేటెడ్ ఒక కారులో పెట్టి ఎక్కడ మన బిల్డింగ్ పక్కన పెడితే 1 కిలోమీటర్ చుట్టూరు ఫోన్లని ట్యాప్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ కారుకు యాంటీనా కూడా అవసరం లేదు, ఎలాంటి లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ చేసి రిపీటెడ్ గా చెప్తూ వచ్చారు, మా దగ్గర టేప్లన్నీ ఉన్నాయి, మేమంతా ట్యాపింగ్ చేశాం, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే రోజు రోజుకు మొత్తం వాళ్లే ఇన్ఫార్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. హోమ్ మినిస్టర్ అయితే ఓపెన్ గా వచ్చి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం, మా దగ్గర ట్యాపింగ్ ఉంది, మొత్తం ట్యాప్ చేశాం, ఆ సమాచారం ఉందని ఆయన చెప్పడం. అదే మాదిరిగా మొన్న టీ ఛానల్, తెలంగాణ న్యూస్, ఏదైతే టీ ఛానల్ చూస్తే ఎవరిది? కేసీఆర్ది. ఆయనే దీనికి ప్రమోటర్. వాళ్ళ తెలంగాణ భవన్ నుంచే పనిచేస్తుంది. వాళ్ళ సంబరాలనే తెలంగాణ సంబరాలు. తెలంగాణ సంబరాలైన లాస్ట్ మూమెంట్లో ఒక బ్రేకింగ్ న్యూస్ కింద ఏదో ఘనకార్యం చేసినట్టు న్యూస్ బ్రేక్ చేయడం, ఆ న్యూస్ వేయించడం, దాని తర్వాత అన్ని టీవీలు దాన్ని తీసుకోవడం, ఒక పద్ధతి ప్రకారం నెక్స్ట్ డే జరిగే మా ఫంక్షన్ ని డ్యామేజ్ చేయాలని, కావాలని డిమారలైజ్ చేయాలని, అసలు ఫంక్షనే జరగదని చెప్పాలని కుట్రబన్ని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నింటికంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము రిక్వెస్ట్ చేసింది ప్రధానమంత్రికి, టెలికమ్యూనికేషన్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ చెప్పింది, ఇమ్మీడియట్ గా టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ చేయండి, మొత్తం ఇల్లీగల్ ఎక్విప్మెంట్ కాన్ఫిస్కేట్ చేయండి, ఆ సర్వర్స్ అన్ని భద్రపరచండి, అదే మాదిరిగా ఏవైతే ఆథరైజ్డ్ గా చేశారో అవి కూడా రికార్డ్స్ తీసుకోండి, ఫస్ట్ అన్ని ప్రొటెక్ట్ చేసి తద్వారా మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇది చాలా అనైతికం, ఇది కరెక్ట్ కాదని చాలా గట్టిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేశాం. రెండోది చూస్తే సెక్షన్ 8, ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 ట్రూ స్పిరిట్ తో మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు స్పిరిట్ పెట్టారో దాన్ని వైలేట్ చేశారు. గవర్నర్ గారు నోటిఫికేషన్ చేయలేదు కాబట్టి ఆయన యాక్ట్ చేయకుండా యాక్ట్ లో ఉంది, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఇది బాధాకరం. ఇమ్మీడియట్ గా యాక్ట్ చేయమని చెప్పి మేము కోరాం. మిగిలిన విషయాలు కూడా పరిష్కారం చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డిమాండ్ చేయడం జరిగింది. ఇది అమిత్ షాతో కలిసినప్పుడు కూడా పార్టీ టు పార్టీ, ఒకటి భవిష్యత్తులో రెగ్యులర్ కలవాలనుకున్నాం, అందులో భాగంగా కలిసాం. రెండోది జరిగినటువంటి డెవలప్మెంట్స్ కూడా వారికి కూడా బ్రీఫ్ చేశాం.
This is what is happening. One by one. One by one. I will tell you. One by one. Wait. We'll tell in English also. Now answers I will give in English. Now we have explained everything to Honorable Prime Minister and President of India, and also Home Minister and also Finance Minister regarding financial issues. Issue is here, there are two state governments are located in Hyderabad. It is a unique situation. In Delhi there is a state government, and also there is a central government and also various offices here. Same thing in Hyderabad, there are some embassies also. If one government will tap another government telephones, where you are going? What is the sanctity for democracy? Is they are having any right to tap sovereign government of other state? How can they do it? They are having ACB, they are having police, they are having intelligence, they are having government. We are also having government in Hyderabad. We are also tapping our people, those who are all corrupt. Same thing, how can they do it? If our ACB, how to act, their ACB, how to act. It is a self-respect also is involved in all these things. They cannot do as they like. It is a ACB. ACB is confined to Telangana government, not Andhra government. If they create problems in Andhra government, who are you to do all these things? This is the biggest challenge. That is what I told them. Even Delhi government can tap all our phones. Then where we are going? Where we are going to land? Even first of all, tapping is illegal. How can they do it? Even recording is illegal. How can they do it? What they